కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ చీరతో పేచి కథ. రచన శ్రీ కెవి లక్ష్మణరావు. వినిపిస్తున్న వారు పప్పు భోగారావు. శ్రీ కెవి లక్ష్మణరావు గారిది తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం మండలం మానేపల్లి గ్రామం. వీరు 1978లో జన్మించారు. రచయిత అయిన తండ్రి గారి నుంచి స్ఫూర్తి పొంది రచనా వ్యాసంగం చేస్తున్నారు. బాల సాహిత్య రచయితగా 150 పైచిలుకు కథలు రాశారు. వీరి బాల సాహిత్య రచనలు పలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. వీరి పలు కథలు కథాస్రవంతిలో ప్రసారమయ్యాయి. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. శ్రావణమాసం వరలక్ష్మి వ్రతం కోసమని రామం భార్యకు చీర కొని పట్టుకెళ్ళాడు. సరిత ఆ చీరను చూసి మురిసిపోతూ, చీర చాలా బాగుందండి, ఎంతేమిటి దీని ధర అడిగింది రామాన్ని. అప్పుడు రామం, సరిత, నీకు చీర నచ్చుతుందా లేదా అని ఎంత కంగారు పడ్డానో తెలుసా? నాతో కూడా షాపుకొచ్చిన రాఘవ నాతో చెల్లాయికి చీర ఖచ్చితంగా నచ్చుతుందిరా చూడు అన్నాడు. అమ్మయ్యా, వాడన్నట్టుగానే చీర నీకు నచ్చింది, నాకు అంతే చాలు తేలిగ్గా ఊపిరి పీలుస్తూ చెప్పాడు రామం. ఇంతకు చీర ఎంతో చెప్పనే లేదు కోముగా అడిగింది సరిత. ఎంతేమిటి, కేవలం 300 మాత్రమే చెప్పాడు రామం. అప్పుడు సరిత రామం వద్దకొచ్చి, ఏమండి, మరి రాఘవన్నయ్య వదినకి చీర ఎంత డబ్బు పెట్టుకున్నారు ముద్దుగా అడిగింది. రామానికి అబద్ధాలాడటం అంటే సుతరాము ఇష్టం లేదు, రాదు కూడా. అందుకే అన్నాడు, రాఘవకేం తక్కువే, మా ఆఫీసులో మా ఇద్దరికీ ఒకే జీతమైనా అదనంగా వడ్డీ వ్యాపారం కూడా చేస్తాడుగా, అందుకే 3000 రూపాయలు పెట్టి మరీ చీర కొన్నాడు. అంతే. ఆ మాట వినగానే సరితకు సర్రన కోపం వచ్చేసింది. మురిసిపోతూ మడత విప్పిన ఆ చీరను విసురుగా మంచంపై పడేస్తూ, ఏనాడైనా 3000 పెట్టి భార్యకి చీర కొన్న మొహమేనా మీది? ప్రతిదానికి బడ్జెట్ పద్మనాభంలా లో బడ్జెట్ లోటు బడ్జెట్ అంటూనే సరిపోదు, డబ్బులు లేవంటారు. రాఘవన్నయ్యలా వడ్డీ వ్యాపారం చేస్తేనే చీర కొనాలని లేదు. మంచి మనసుంటే, భార్య అంటే ప్రేమ ఉంటే ఖరీదైన చీర కొనొచ్చు. ఏనాడైనా అసలు మంచి చీర కొనాలని మీకు అనిపిస్తే కదా చిరగ్గా అంది సరిత. చీర ఖరీదు విషయం అనవసరంగా చెప్పాను, అబద్ధాలు ఆడడం నేర్చుకోరా రామం అని తనలో తాను అనుకుంటూ మంచంపై విసురుగా సరిత పడేసిన ఆ చీరను చక్కగా మడత పెడుతూ, సరిత, ఈ చీరను సరిగ్గా చూడవే, చిలకాకు పచ్చ రంగులో పచ్చగా ఎలా మెరిసిపోతోందో బతిమలే ధోరణిలో చీరను వర్ణిస్తూ అన్నాడు. అందుకు సరిత, చాలండి సంబడం, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ, ఖరీదు లేని చీరకు మెరుపెక్కువ అని అంది, మూతి 3 వంకరలు తిప్పుతూ. రామం, ఎందుకురా చీరను కొన్నావు అంటూ తనను తాను మనసులో తిట్టుకుంటూ సోఫాలో దీనంగా కూర్చుండిపోయాడు. అంతలో కాలింగ్ బెల్ మోగింది. సరిత డోర్ ఓపెన్ చేసింది. గుమ్మంలో ఎదురుగా రాఘవ ఉన్నాడు. అన్నయ్య, మీరా, రండి, లోపలికి రండి. లేని రాని నవ్వును పెదాలపై పులుముకుంటూ ఆహ్వానం పలికింది సరిత. కాలింగ్ బెల్ కొట్టింది లోపలికి రావడానికే కదా చెల్లెమ్మ అంటూ రాఘవ లోపలికొచ్చి దీనంగా ఉన్న రామంతో, ఏంటి సంగతి, ఎందుకు డల్గా ఉన్నావు అంటూ ఆరా తీశాడు. చీరతో పేచి అన్నాడు రామం. అప్పుడు రాఘవ, నేను ముందే ఊహించనురా, అనుకున్నాను కూడా నువ్విలా అంటావని, అందుకే పరిగెత్తుకుంటూ వచ్చాను అన్నాడు. అంతేకాదు, రాఘవ తన చేతిలోని చీరను అక్కడే ఉన్న టీపాయ్ మీద పెడుతూ సరిత వద్దకెళ్ళి, చెల్లెమ్మ, ఈ చీరను నువ్వు తీసేసుకో, సరేనా, ఇప్పుడు ఆనందమే కదా అంటూ రామం తెచ్చిన చీరను తన చేతిలోకి తీసుకున్నాడు. సరిత ఒక్కసారిగా ఆనందాశ్చర్యాలకు లోనై, అన్నయ్య, నా దరిద్రానికి వదన్నెందుకు బాధ పెట్టడం, నా చీరను తనకెందుకు కట్టబెట్టడం, చీరలను మార్చవద్దన్నయ్యా అంది. పైకి అలా అన్నా
చీర ఖరీదు 3000 రూపాయలను తలుచుకుంటూ లోలోపల మురిసిపోతోందని రామం గ్రహించకపోలేదు. ఆడబుద్ధి ఇంతే, డబ్బులోనే ఆనందం, డబ్బులోనే తృప్తి మనసులోనే అనుకున్నాడు. సరిత మాటలకు సమాధానంగా రాఘవ అన్నాడు, చెల్లెమ్మ, చీర మార్చకపోతే ఎలా? మా ఇంట్లో కూడా ఈ చీరతో పెద్ద పేచీయే వచ్చింది కదా. ఏ, ఎందుకని? వదినమ్మ ఇంకా ఖరీదులో చీర కావాలని అడిగిందా? ఆశ్చర్యపోతూ అంది సరిత. కాదమ్మా, రామం నేను కొన్న చీరలు తారుమారయ్యాయి. అందుకే మీ వారు కొన్న చీర ఇవ్వాలనే మీ ఇంటికొచ్చాను అంటూ రాఘవ ఆ చిలుకాకు పచ్చని చీర తీసుకుని ఇంటి ముఖం పట్టాడు. సరిత ముఖం ఆ తర్వాత ఎలా మారిందో రామం ఊహకు అందకపోలేదు. మీరింతవరకు చీరతో పేచి కథ విన్నారు. రచన శ్రీ కెవి లక్ష్మణరావు, వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ ఏప్రిల్ 2016 చతుర మాసపత్రికలో ప్రచురితమైంది. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి